మాజీ మంత్రి రోజాకి సంబంధించినటువంటి ఒక వీడియో విపరీతంగా చక్కర్లు కొడతా ఉంది. ఆ వీడియో అసలు బయటికి రాదనుకుందో, వచ్చినా పర్వాలేదనేటువంటి బరితెగింపుతో అలా చేసిందో తెలియదు. కానీ చివరికి ఆ వీడియో చూసి వైసీపీ కార్యకర్తలు కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి, సామాన్య ప్రజలైతే గాండ్రించి మొహాన ఉమ్మేసేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ వీడియో ఏంటి, దాని కథ ఏంటనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఇక విషయానికి వస్తే రోజా గారి నోటి తుత్తల గురించి ఈ సభ్య సమాజం కానీ తెలుగు ప్రజలకు కానీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ గారి నోటి దూల జిలా కేవలం ఆ యొక్క నోటి దూల మీదనే తన రాజకీయ జీవితాన్ని పేర్చుకున్నటువంటి విషయం అందరికీ తెలుసు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. బీవీఆర్ ఏదో వీడియో వచ్చిందంటున్నావు, వైరల్ అవుతుందంటున్నావు, ఆవిడికి తెలుసో తెలియదు అంటున్నావు, తెలిసినా పర్వాలేదు అనుకుంది అంటున్నావు. మరి ఏంటా కథ అని మీరు అడగొచ్చు. వాస్తవం అయితే ఇటీవల వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అనేక మంది అరెస్ట్ అయి జైలులో ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. వాళ్ళు ఒక సోషల్ సైకోలుగా, అదేవిధంగా బయట వాళ్ళు చేసినటువంటి అవినీతి తప్పుడు పనులు అరాచకాలకు జైల్లో ఉన్నారు. ఈవిడ గారు వైసీపీ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఈవిడ గారు చెప్తారు, సరే తిరుపతి దర్శనం టికెట్లు అమ్ముకుంది, అక్కడ నగర్లో భూదందాలు చేసింది, మాఫియా చేసింది, ఇసుక మాఫియా చేసింది, మట్టి మాఫియా చేసింది, అక్కడ కోట్లాది రూపాయలు దోచుకుందా అని పక్కన పెడదాం. ఈవిడ గారు ఆ మీటింగ్లో ఎవడికి ఆదర్శి మరి ఈవిడ గారితో స్పీచ్ ఇప్పిస్తారు. సరే, మొత్తానికి సోషల్ సైకోలకి ఈవిడ గారితో వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అక్కడ. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మనందరం కూడా పోరాటం చేయాలి, ఈ ప్రభుత్వం దుర్మార్గాల మీద మనందరం ఏదన్నా తప్పు చేసి జైలుకి వెళ్తే సిగ్గుపడాలి, కానీ ఈ ప్రభుత్వం పెట్టేటువంటి తప్పుడు కేసులకు మనం జైలుకి వెళ్తే సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు అని ఒక్కసారి ఈవిడ గారికి మేల్ వెర్షన్, అంటే రోజా గారు మగాడిగా ఉంటే ఎలా ఉంటారు, ఎవరవుతారు అంటే బోరుగడ్డ అనిల్ యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తాడు. నాకైతే మీకెట్టా కనిపిస్తాడో, మీకెవరు కనిపిస్తాడో నాకు తెలియదు. మీకు కొడాల నాని కనిపిస్తాడా, అమ్మటి రాంబాబు కనిపిస్తాడా, వాడివుడు ఈ మధ్య కనపడకుండా పోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కనిపిస్తాడా నాకు తెలియదు. కానీ నాకైతే బోరుగడ్డ అనిల్ రోజాకి మేల్ వెర్షన్ లాగా కనిపిస్తూ ఉంటాడు, బోరుగడ్డ అనిల్కి ఫీమేల్ వెర్షన్ లాగా రోజా గారు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈవిడ గారు మరి బోరుగడ్డ అనిల్ దేనికమ్మా అరెస్ట్ అయ్యాడు, అక్రమ కేసులు అరెస్ట్ అయ్యాడా? వల్లభనేని వంశీ అనేటువంటి గాలి వెధవా ఎందుకమ్మా అరెస్ట్ అయ్యాడు, అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యాడా? వాడెవడు పులివెందులకు సంబంధించి వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దేనికమ్మా అరెస్ట్ అయ్యాడు, అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యాడా? నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు, దేనికి అరెస్ట్ అయ్యాడు? దళిత మహిళ మరియమ్మని రాళ్లతో కొట్టి చంపించినందుకు అరెస్ట్ అయ్యాడు, అక్రమ కేసులతో అరెస్ట్ అయ్యాడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేనికి అరెస్ట్ అయ్యాడు? అనేక మందిని చంపేసినటువంటి కేసులు, దాడులు చేసినటువంటి కేసులు, ఈవీఎం పగలగొట్టినటువంటి కేసులు, జైలుకి వెళ్తే అక్రమ కేసుల్లో జైలుకి వెళ్ళినాడా? నాకు అర్థం కావట్లే. ఎన్ని తెలుసుకోవాలి రోజా గారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జైలుకి వెళ్ళినాడు, దేనికి వెళ్ళినాడు? స్వతంత్ర పోరాటం కోసం వెళ్ళినాడా? లిక్కర్ స్కామ్లో వేలాది కోట్ల రూపాయలు దోచుకొని మీ జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టి జైలుకి వెళ్ళాడు. ఈ రకంగా నీ పార్టీలో జైలుకి వెళ్ళడంలో పోరాటం చేసి కానీ, ప్రజా సమస్యలపైన ప్రశ్నించి కానీ, ప్రజల కోసం నిలబడి కానీ, నినదించి కానీ ఎవడన్నా జైలుకి వెళ్ళినాడా? లే. వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేసి, అసభ్యకరమైనటువంటి భాషలు మాట్లాడి, హత్యలు చేసి, దోపిడీలు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసి జైలుకి వెళ్ళినటువంటి పోరంబోకులకి నువ్వు ఇచ్చేటువంటి ఎలివేషన్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు రోజా గారు. ఒక్కరేమిట మీరు కూడా ఒక మహిళగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సరే, మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఆ జబర్దస్త్ డబుల్ మీనింగ్ బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా ఉన్నటువంటి మీ బతుకు అక్కడే ఆగిపోవచ్చు. మిమ్మల్ని ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, యువత కానీ ఏ రకంగా రోజా గారిని ఆదర్శంగా తీసుకోవాలి? బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా ఉన్నందుక, మైకు ముందుకు వస్తే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ అన్ననో ఇష్టం వచ్చినట్టుగా కారు కూతురు కూసినందుక, కూస్తున్నందుక, లేదంటే తిరుమల కొండనే వ్యాపార కేంద్రంగా మార్చుకొని కోట్లాది రూపాయలు దోచుకున్నందుక, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తే ఆ శాఖలో ఆడుదాం ఆంధ్ర పేరిట వందలాది కోట్లు నువ్వు, నీతో పాటు అతను ఒక యూట్యూబ్ నిబ్బా ఉన్నాడు, ఒక అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఎలివేషన్ స్టార్. ప్రజల కోసం అతను పోరాటం చేసిందిలే, ప్రశ్నించిందిలే, నిలబడిందిలే. కానీ అతనితో కలిసి నువ్వు ఆడుదాం ఆంధ్ర పేరిట వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నావు. అతి త్వరలో ఆ కేసుల్లో నువ్వు కూడా జైల్లోకి పోబోతున్నావు. అందుకని నువ్వేదో పోరాటం చేసి జైలుకు పోయావు అనిపించుకోనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ జైలుకు పోయినటువంటి పోరంబోకులు, దొంగలు,
దోపిడీదారులు, అరాచకవాదులు, నికృష్టులు, తప్పుడు పని చేసినటువంటి వాళ్ళు, తప్పుడు కొత్తలు కూసినటువంటి వాళ్ళు, అవినీతి సొమ్ముని కాజేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నువ్వు ఉత్తములైనటువంటి ప్రొజెక్షన్ ఇవ్వాలని చూస్తున్నావా? అంటే నువ్వు సోషల్ సైకోలని ఎగదోయటానిక ఆ రకంగా అక్కడ మాట్లాడావా? లేకపోతే అక్కడ మాట్లాడింది బయటికి రాదనుకున్నావా? జనం ఎవరు ఆ వీడియో చూసి నవ్వుకోరు అనుకున్నావా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఆ రోజుల్లో ఉన్నట్టు సామెత టైపులో బయటకు వచ్చిన జనం చూసినా నాకేం ఇబ్బంది లేదు, మాకేమి సిగ్గు ఇగ్గు లేదనుకున్నావా? నాకు అర్థం కావట్లా. మాజీ మంత్రి రోజాకి సంబంధించినటువంటి ఒక వీడియో విపరీతంగా చక్కర్లు కొడతా ఉంది. ఆ వీడియో అసలు బయటికి రాదనుకుందో, వచ్చినా పర్వాలేదనేటువంటి బరితెగింపుతో అలా చేసిందో తెలియదు. కానీ చివరికి ఆ వీడియో చూసి వైసీపీ కార్యకర్తలు కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి, సామాన్య ప్రజలైతే గాండ్రించి మొహాన ఉమ్మేసేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ వీడియో ఏంటి, దాని కథ ఏంటనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఇక విషయానికి వస్తే రోజా గారి నోటి తుత్తల గురించి ఈ సభ్య సమాజం కానీ తెలుగు ప్రజలకు కానీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ గారి నోటి దోలా జిలా కేవలం ఆ యొక్క నోటి దూల మీదనే తన రాజకీయ జీవితాన్ని పేర్చుకున్నటువంటి విషయం అందరికీ తెలుసు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. బీవీఆర్ ఏదో వీడియో వచ్చిందంటున్నావు, వైరల్ అవుతుందంటున్నావు, ఆవిడికి తెలుసో తెలియదు అంటున్నావు, తెలిసినా పర్వాలేదు అనుకుంది అంటున్నావు. మరి ఏంటా కథ అని మీరు అడగొచ్చు. వాస్తవం అయితే ఇటీవల వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అనేక మంది అరెస్ట్ అయి జైలులో ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. వాళ్ళు ఒక సోషల్ సైకోలుగా, అదేవిధంగా బయట వాళ్ళు చేసినటువంటి అవినీతి తప్పుడు పనులు అరాచకాలకు జైల్లో ఉన్నారు. ఈవిడ గారు వైసీపీ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఈవిడ గారు చెప్తారు, సరే తిరుపతి దర్శనం టికెట్లు అమ్ముకుంది, అక్కడ నగర్లో భూదందాలు చేసింది, మాఫియా చేసింది, ఇసుక మాఫియా చేసింది, మట్టి మాఫియా చేసింది, అక్కడ కోట్లాది రూపాయలు దోచుకుందా అని పక్కన పెడదాం. ఈవిడ గారు ఆ మీటింగ్లో ఎవడికి ఆదర్శి మరి ఈవిడ గారితో స్పీచ్ ఇప్పిస్తారు. సరే, మొత్తానికి సోషల్ సైకోలకి ఈవిడ గారితో వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అక్కడ. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మనందరం కూడా పోరాటం చేయాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గాల మీద మనందరం ఏదన్నా తప్పు చేసి జైలుకి వెళ్తే సిగ్గుపడాలి, కానీ ఈ ప్రభుత్వం పెట్టేటువంటి తప్పుడు కేసులకు మనం జైలుకి వెళ్తే సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు అని ఒకసారి ఈవిడ గారికి మేల్ వెర్షన్, అంటే రోజా గారు మగాడిగా ఉంటే ఎలా ఉంటారు, ఎవరవుతారు అంటే బోరుగడ్డ అనిల్ యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తాడు. నాకైతే మీకెట్టా కనిపిస్తాడో, మీకెవరు కనిపిస్తాడో నాకు తెలియదు. మీకు కొడాలి నాని కనిపిస్తాడా, అంబటి రాంబాబు కనిపిస్తుడా, వాడివుడు ఈ మధ్య కనపడకుండా పోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కనిపిస్తాడా నాకు తెలియదు. కానీ నాకైతే బోరుగడ్డ అనిల్ రోజాకి మేల్ వెర్షన్ లాగా కనిపిస్తూ ఉంటాడు, బోరుగడ్డ అనిల్కి ఫీమేల్ వెర్షన్ లాగా రోజా గారు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈవిడ గారు మరి బోరుగడ్డ అనిల్ దేనికమ్మా అరెస్ట్ అయ్యాడు? అక్రమ కేసులో అరెస్ట్ అయ్యాడా? వల్లభనేని వంశీ అనేటువంటి గాలి వెధవా ఎందుకమ్మా అరెస్ట్ అయ్యాడు? అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యాడా? వాడెవడు పులివెందులకు సంబంధించి వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దేనికమ్మా అరెస్ట్ అయ్యాడు? అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యాడా? నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు, దేనికి అరెస్ట్ అయ్యాడు? దళిత మహిళ మరియమ్మని రాళ్లతో కొట్టి చంపించినందుకు అరెస్ట్ అయ్యాడు, అక్రమ కేసులతో అరెస్ట్ అయ్యాడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేనికి అరెస్ట్ అయ్యాడు? అనేక మందిని చంపేసినటువంటి కేసులు, దాడులు చేసినటువంటి కేసులు, ఈవీఎం పగలగొట్టినటువంటి కేసులు జైలుకి వెళ్తే అక్రమ కేసుల్లో జైలుకి వెళ్ళినాడా? నాకు అర్థం కావట్లా. ఎన్ని తెలుసుకోవాలి రోజా గారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జైలుకి వెళ్ళినాడు, దేనికి వెళ్ళినాడు? స్వతంత్ర పోరాటం కోసం వెళ్ళినాడా? లిక్కర్ స్కామ్లో వేలాది కోట్ల రూపాయలు దోచుకొని మీ జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టి జైలుకి వెళ్ళాడు. ఈ రకంగా నీ పార్టీలో జైలుకి వెళ్ళడంలో పోరాటం చేసి కానీ, ప్రజా సమస్యలపైన ప్రశ్నించి కానీ, ప్రజల కోసం నిలబడి కానీ, నినదించి కానీ ఎవడన్నా జైలుకి వెళ్ళినాడా? లే. వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేసి, అసభ్యకరమైనటువంటి భాషలు మాట్లాడి, హత్యలు చేసి, దోపిడీలు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసి జైలుకి వెళ్ళినటువంటి పోరంబోకులకి నువ్వు ఇచ్చేటువంటి ఎలివేషన్లు ఏంటో నాకు అర్థం కావట్లే రోజా గారు. ఒక్కరేమిట మీరు కూడా ఒక మహిళగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సరే మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఆ జబర్దస్త్ డబుల్ మీనింగ్ బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా ఉన్నటువంటి మీ బతుకు అక్కడే ఆగిపోవచ్చు. మిమ్మల్ని ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, యువత కానీ ఏ రకంగా రోజా గారిని ఆదర్శంగా తీసుకోవాలి? బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా ఉన్నందుక, మైకు ముందుకు వస్తే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ అన్ననో ఇష్టం వచ్చినట్టుగా కారు కూతురు కూస్తున్నందుక, లేదంటే తిరుమల కొండనే వ్యాపార కేంద్రంగా మార్చుకొని కోట్లాది రూపాయలు దోచుకున్నందుక,
ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తే ఆ శాఖలో ఆడుదాం ఆంధ్ర పేరిట వందలాది కోట్లు నువ్వు నీతో పాటు అతను ఒక యూట్యూబ్ నిబ్బా ఉన్నాడు ఒక అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఎలివేషన్ స్టార్. ప్రజల కోసం అతను పోరాటం చేసిందిలే, ప్రశ్నించిందిలే, నిలబడిందిలే. కానీ అతనితో కలిసి నువ్వు ఆడుదాం ఆంధ్ర పేరిట వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నావు. అతి త్వరలో ఆ కేసుల్లో నువ్వు కూడా జైల్లోకి పోబోతున్నావు. అందుకని నువ్వేదో పోరాటం చేసి జైలుకు పోయావు అనిపించుకోనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ జైలుకు పోయినటువంటి పోరంబోకులు, దొంగలు, దోపిడీదారులు, అరాచకవాదులు, నికృష్టులు, తప్పుడు పని చేసినటువంటి వాళ్ళు, తప్పుడు కొత్తలు కూసినటువంటి వాళ్ళు, అవినీతి సొమ్ముని కాజేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నువ్వు ఉత్తములైనటువంటి ప్రొజెక్షన్ ఇవ్వాలని చూస్తున్నావా? అంటే నువ్వు సోషల్ సైకోలని ఎగదోయటానిక ఆ రకంగా అక్కడ మాట్లాడావా? లేకపోతే అక్కడ మాట్లాడింది బయటికి రాదనుకున్నావా? జనం ఎవరు ఆ వీడియో చూసి నవ్వుకోరు అనుకున్నావా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఆ రోజుల్లో ఉన్నట్టు సామెత టైపులో బయటకు వచ్చిన జనం చూసినా నాకేం ఇబ్బంది లేదు, మాకేమి సిగ్గు ఎక్కువ లేదనుకున్నావా? నాకు అర్థం కావట్లా.